నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఈ నెల ఫిబ్రవరి నెలలో అసలు సింహరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి. సింహరాశి. ఈ సింహరాశి వారి యొక్క జాతకం గనక చూసుకున్నట్టయితే ఈ రాబోయే ఫిబ్రవరి మాసం అనేటటువంటిది చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసం. వీళ్ళకు ఉన్నటువంటి విషయాలు కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మాసంలో మంచి డబ్బుని సంపాదించేటటువంటి దారిలో వెళ్తూ ఉంటారు. కుటుంబ భారం అనేటటువంటిది మీద పడేసరికి వాళ్ళకు ఒక బరువు బాధ్యతలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా వీళ్ళకంటూ ఒక బాధ్యత ఏర్పడేసరికి వాళ్ళు అనేక రకములైనటువంటి డబ్బు సంపాదించడానికి అనేక రకములైనటువంటి దారులు ఎంచుకుంటూ ఉంటారు. జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి ఒక కోరికను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. కనుక ఈ సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము ఒక మంచి దారిని చూపిస్తూ ఉంటుంది. జీవితంలో జరిగినటువంటి సంఘటనలు వీళ్ళకు అనుభవ రూపకంగా ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సింహరాశి వారు పుట్టుకతోనే చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఏ పనినైనా సరే ధైర్యంగా చేస్తూ ఉంటారు, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు, ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. తద్వారా వీళ్ళు అందరికీ నచ్చరు. కొంతమందికి సింహరాశిలో పుట్టిన ప్రతి 100% జాతకులలో వీళ్ళు నచ్చాలి అనేటటువంటి విషయం కనుక మనం చూస్తే వాళ్ళకు అన్ని విషయాల్లో నచ్చటం అనేటటువంటిది కుదరదు. వాళ్ళు ముక్కుసూటిగా ఉండేసరికి కొంతమంది శత్రువులుగా ఉంటారు, కొంతమంది ఎన్నో రకాలైన విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఏదైనా విషయం చెప్పినా కానీ దాంట్లో ఏ తప్పు దొరుకుతుందా అని ఆలోచించేటటువంటి విధానంగా ఈ సింహరాశిని జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు. కనుక సింహరాశి వారు ఎప్పుడూ కూడా చూసుకున్నట్టయితే గనక సింహరాశి వారికి అన్ని రకములైనటువంటి తెలివితేటలు ఉంటాయి. ఏ సమస్యనైనా కూడా పరిష్కరించేటటువంటి టాలెంట్ అనేటటువంటిది సింహరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో వాళ్ళు ధైర్యం కోల్పోయేసరికి కొన్ని రకాలైన ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు ఈ ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి కలిసి వచ్చేటటువంటి మాసంగానే చూసుకుంటామమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి నెల ఏ విధంగా ఉంటుందండి ఆదాయం పరంగా? వ్యాపారస్తులకు గనక చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారస్తులకు ఇప్పుడు సరిగ్గా వ్యాపారం నడవకపోవడం కానీ, పెట్టుబడులు పెట్టినటువంటి తిరిగి రాకపోవడం కానివ్వండి, లేదా ఇన్ని రోజులు అద్భుతంగా నడిచినటువంటి వ్యాపారము ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం కొంచెం డల్గా నడిచేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్లకు ఉన్నటువంటి ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు ఈ ఫిబ్రవరి మాసంలో వ్యాపారంలో మాత్రం చిన్న డల్నెస్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుందమ్మా. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ రాశి వారికి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుంది? వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం మంచి గురుస్థానం అనేటటువంటి సింహరాశి వారికి చాలా అద్భుతంగానే ఉంది. మన వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి చేసుకోవచ్చు. అలాగే వివాహ ప్రయత్నం గనక ఇప్పుడు సక్సెస్ అయితే గనక వాళ్ళు జీవితంలో మంచి పొజిషన్స్కి వెళ్ళేటటువంటి అవకాశం. ఎందుకంటే కొన్ని వివాహంతోనే జాతకాలు మారేటటువంటి అవకాశం అవుతుంది. కనుక ఈ సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో కనుక వివాహం కుదిరినా, ఎంగేజ్మెంట్ అయినా, లేదు వాళ్ళకి ఏదైనా అమ్మాయి ఓకే అయిపోయినా కానీ వీళ్ళు జీవితంలో మంచి పొజిషన్కు వెళ్తూ ఉంటారు. అమ్మాయి జాతకం కనుక ఈ సింహరాశి వారికి తోడైతే ఇద్దరి జాతకాల వల్ల జీవితంలో మంచి ఉన్నత స్థాయిని అధిరోహించేటటువంటి అవకాశము సింహరాశి వారి యొక్క జాతకులకు కనిపిస్తుందమ్మా. అలానే ఇప్పుడు నిరుద్యోగులు కానీ, ప్రైవేటు రంగానికి సంబంధించి గవర్నమెంట్ వీళ్ళకి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుందండి? గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము ప్రస్తుత కాలంలో కొన్ని రకాలైన అడ్డంకులే అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రమోషన్స్ రాకుండా ఆగిపోతూ ఉంటాయి. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయేటటువంటి అవకాశము సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ జరగడం కానివ్వండి, లేదు అనంటే జీతం తక్కువకు పనిచేయడం కానివ్వండి, ఇక నిరుద్యోగులు అంటారా వాళ్ళకు జీతం అనేటటువంటి దొరకకపోవడం. అసలు సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఒకరి చేతి కింద పని చేయాలి అని అనుకోరు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, స్వయంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరి దగ్గర నేను పని చేయకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత వీళ్ళకు ఉద్యోగం చేయాలనేటటువంటి ఆసక్తి ఉండదు.
సింహరాశిలో పుట్టినటువంటి వారు వీలైనంత వరకు వ్యాపారం అనేటటువంటి దారినే ఎంచుకుంటూ ఉంటారు. ఉద్యోగం అనేటటువంటి దారిని అంతగా ఎంచుకోరు. అతి కొద్ది మంది, అంటే 100లో ఒక 10 మంది ఉద్యోగం చేస్తే మిగతా 90 మంది మాత్రం వ్యాపారం చేసేటటువంటి దాఖలాలు సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తాయమ్మా. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో అసలు వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారికి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్లకు కోర్టు సమస్యలు ఏంటంటే ఇంకా పొడిగింపు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సరైనటువంటి మార్గాలు దొరకక కేసు వాయిదా పడేటటువంటి అవకాశాలు కానీ, లేదా వీళ్ళు కోర్టు బయటకు వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటే అన్ని రకాల సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎప్పుడైనా కూడా వాళ్ళు మొదట్లో కొట్లాడదాము, కోర్టు కేసులు మనము చూద్దాము, మనకు తెలియంది ఏముంది అని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒక్కసారి సింహరాశి వారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ అయిపోతే గనక వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ లేదు జీవితాంతం కోర్టు చుట్టే తిరుగుతాము అంటే గనక సింహరాశి వారికి కోర్టు కేసులు అంత తొందరగా పూర్తి కావు. అవి సంవత్సరాలు పెండింగ్ పడుతూనే ఉంటూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోర్టు బయటకు వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం జీవితంలో మూడు విషయాల జోలికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదని ధర్మం చెప్పింది. ఒకటి కోర్టు జోలికి వెళ్ళకూడదు, 2 హాస్పిటల్ అనేటటువంటిది చూడకూడదు, 3 మనము పోలీస్ స్టేషన్ అనేటటువంటిది చూడకూడదు. ఈ 3 విషయాలలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఒక్కసారి మెడకు చుట్టుకున్నాయంటే దాని చుట్టూరే తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. కనుక ఇలాంటి విషయాలకు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటే అన్ని రంగాలలో విజయాన్ని సాధించే అవకాశం సింహరాశి వారికి ఏర్పడుతుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? ఇప్పుడు సింహరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అంటే గనక ఉమ్. మంగళ చండీ తంత్రము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. సింహరాశి వారు తమ జీవిత కాలంలో ఒకసారైనా మంగళ చండీ తంత్రం అనేటటువంటి విధానాన్ని చేయించుకోండి. తప్పకుండా మీకు మంచి మార్గాలు సత్ఫలితాలు వస్తాయి. ఈ జీవితంలో పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా అధిగమించవచ్చు. మీకు జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా ఆపదలు ఉన్నాయి, ఏదైనా కోర్టు వ్యవహారాదులు కానీ ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే గనక మంగళ చండీ తంత్రం చేయించుకోండి. తప్పకుండా మీకు అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటటువంటిది దీని ద్వారా కలుగుతుంది. గురుగారు ఈ నెల అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఈ రాబోయేటటువంటి ఫిబ్రవరి మాసము చాలా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే కొన్ని రకాలైనటువంటి గ్రహముల చేత కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటి పడుతూ ఉంటారు. కన్యారాశి వారికి గ్రహస్థితి అనేటటువంటిది అంత అనుకూలంగా లేదు. కాబట్టి అంత హై అని చెప్పుకోలేము, అంత లో అని మధ్యమమైనటువంటి ఫలితాలు కన్యారాశి వారి జాతకంలో ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుందమ్మా. అలాగే ఈ కన్యారాశి వారు వీలైనంత వరకు దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి. ఎవరితో తగాదాలు పెట్టుకోకూడదు, విపరీతంగా కోపడకూడదు, విపరీతంగా మాట్లాడకూడదు, ఏది పడితే అది చేయకూడదు. 1కి 10 సార్లు ఆలోచన చేసి ఏదైనా కార్యం అనేటటువంటి తలపెడుతూ ఉండాలి. లేదు అనంటే కనుక మొదటికే మోసం వచ్చేసేటటువంటి అవకాశము కన్యారాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు అందరికీ ఉపయోగపడతాయి తప్ప కన్యారాశి వారి యొక్క జాతకులు అంటే వాళ్ళ తెలివితేటలు ఎదుటి వారికి ఉపయోగపడతాయి. వాళ్ళు ఆచరణ చేద్దాము, ఈ రకంగా చేద్దామంటే గనక వాళ్ళు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది. కనుక కన్యారాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఈ కన్యారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వ్యాధులు రావడం కానివ్వండి, ఆరోగ్యం బాగుండకపోవడం కానివ్వండి, సంపాదించిందంతా డబ్బు హాస్పిటల్కి కానీ మెడిసిన్స్ కానివ్వండి, ఇతర విషయాలకు ఖర్చు అయిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము కన్యారాశి వారి యొక్క జాతకులకు కనిపిస్తుందమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి నెలలో ఆదాయం ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారస్తులకు గనక ఆదాయం గనక చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఈ కన్యారాశి వారికి వ్యాపారం అనేటటువంటిది అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆదాయము అని చెప్పుకోవడానికి అవకాశం లేదు, కానీ ఒక మోస్తారుగా నడుస్తూ ఉంటుంది వ్యాపారం. అంత హై అని చెప్పుకోలేం, లో అని చెప్పుకోలేం, మధ్యమ స్థాయిలో పెట్టినటువంటి పెట్టుబడికి ఏమాత్రము నష్టం జరగకుండా పెట్టిన పెట్టుబడి అయితే తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒక బండి అనేటువంటి నడుస్తూ ఉంటుంది కాలచక్రంలో, వాళ్ళ వ్యాపారం అనేటటువంటిది ఒక రకమైనటువంటి విధంగా నడుస్తూ ఉంటుంది తప్ప లాభము అని మాత్రం చెప్పుకోలేమమ్మా. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెలలో ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది?
ఇప్పుడు చూస్తే గనక కన్యా రాశి వారికి వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తే గనక కుదిరే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో వివాహాలు ఏదో ఒక వివాదం వల్ల ఆగిపోయేటటువంటి అవకాశం కానీ, లేదా వాళ్ళకున్నటువంటి మానసిక చింతన కానివ్వండి, లేదు అనంటే ఇప్పుడు వివాహం ఎందుకులే అని చెప్పేసి నిర్ణయాన్ని ఆలస్యం చేయడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకు వివాహం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు పొడిగిస్తే గనక 2025 ఈ 2024 అనేటటువంటిది ఫిబ్రవరి మాసము వీళ్ళు వివాహానికి అంత మక్కువ చూపించరు. కనుక అది 2025 వరకు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు. కుదిరితే భగవంతుని యొక్క అనుగ్రహంతో కుదిరితే అదృష్టమే. కాకపోతే మాత్రం వీలైనంత వరకు ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వివాహాలనేది అతి తక్కువగా కుదిరే అవకాశం ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి నెల అసలు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కోర్టు సమస్యలు అనేటటువంటివి కన్యా రాశి వారికి ఇంకా పొడిగించే అవకాశమే ఉంటుంది తప్ప పరిష్కార మార్గం అనేటటువంటిది వాళ్ళకు దొరకదు. అలాగే వీళ్ళు గనక చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూయించింది ఏదైనా సరే వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అదే వేరే వాళ్ళు కనుక చూయిస్తే అది వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేసి వాటిని కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది అని అంటే గనక వాళ్ళకు రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్నటువంటి లాభాలు అనేటటువంటివి కనిపించవు. దాని ద్వారా వాళ్ళు కొంతవరకు నష్టమే అని చెప్పుకోవాలి, కానీ లాభం అయితే ఏం కనిపించడం లేదమ్మా. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి వాళ్ళకి అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడున్నటువంటి ఈ కన్యా రాశి వారికి సినిమా రంగంలో అవకాశాలు మాత్రం వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దాని ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటూ ఉంటుంది. జీవితంలో వీళ్ళు ఎన్నో రకాలైన ఒడిదొడుకులు ఎదుర్కొని ఏది వచ్చినా సరే కాదు అనకుండా ఇప్పుడు అవకాశాలని మాత్రం అందించుకునేటటువంటి అవకాశం మాత్రం ఏర్పడుతుందమ్మా. గురుగారు ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కన్యా రాశి వారికి చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫిబ్రవరి మాసం అనేటటువంటిది అంత మెరుగు అనేటటువంటిది చెప్పలేం, కానీ కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వీలైనంత వరకు వీళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కానివ్వండి, వీళ్ళు తిరిగే వాతావరణ సమస్యలు కానివ్వండి, వీళ్ళకి కొన్ని రకాలైన ఇబ్బందులు కొని తెచ్చే అవకాశం మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారికి ఏర్పడుతుంది. హెల్త్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా ఇంటివి తీసుకుంటే బాగుంటుంది. బయట ఏదైతే ఆయిల్ ఫుడ్స్ ఉన్నాయో, ఏవైతే ఇతర ఆహార పదార్థాలు, ఇప్పుడు ఆహారం అనేటటువంటిది ప్రతి మనిషికి టేస్టీగా కావాలి, దాని వెనక విషం కూడా దాగి ఉంటుంది. కనుక అలాంటివి కాకుండా మనం ఇంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్య పరిస్థితులు అనేవి మెరుగయ్యే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంటుందమ్మా. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి నెలలో? కన్యా రాశి వారు ఏదైనా రాశి పరిహారం చేయించుకోవాలి. ఈ జీవితంలో ఒకసారైనా పరిహారం చేసుకుంటే నాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయంటే గనక ఈ కన్యా రాశి వారు పాశుపతం, రుద్ర పాశుపతము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రుద్ర పాశుపతం అనేటటువంటిది చేయించుకుంటే శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో రాబోయే భవిష్యత్తులో రాబోయే విపత్తులు కానివ్వండి, ఆపదలు కానివ్వండి, ఎలాంటివి లేకుండా ఆ యొక్క పాశుపతంతో వీటన్నిటినీ కూడా దూరం చేసుకునే అవకాశం, రాబోయే విపత్తులను కూడా అధిగమించేటటువంటి అవకాశం ఈ కన్యా రాశి వారి యొక్క జాతకులకు ఏర్పడుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.